Jumping bella, dum bare dare dare ro, dande dare da 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 la le. తమ్ముడు నమస్కారం. నమస్తేనా, చెప్పన్నా. నేను మీ ఎమ్మెల్యేని. అవునా, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే మా ఏరియాలో. మనకే ఓటేయాలి తమ్ముడు. ఏ పార్టీ అన్న మీది? అదంతా వద్దు తమ్ముడు. సరే వేద్దాంలే, కానీ దాన్నే ఉంది. మీరు నాకు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం కనిపించారు, మళ్ళీ ఈరోజు కనపడుతున్నారు. మరి ఎట్లా నమ్మాలి? రోడ్డు చివరి కాలువ పనిచేస్తలేదు, దాన్ని చేపీలేరు. చివరి స్కూలు అట్లనే ఉంది, దాన్ని చేపీలేరు. ఈరోజు వచ్చి మీరు మళ్ళీ ఓటు అంటున్నారు. ఎట్లా నమ్మాలి? అంతా మామూలే, ఎప్పుడో జరిగిపోయే మాటలే తమ్ముడు. అంతా కాదు తమ్ముడు, అందరికీ 2000 ఇస్తున్నాను. ఇగో నీకు 3000 ఇస్తాను, నువ్వు మనకే ఓటేయాలి తమ్ముడు. నాకు వద్దనా, నేను డబ్బులకి ఓటు అమ్ముకునే స్థితిలో లేను. మీరు ఏదైనా ఉంటే మంచి చేసి ఆ తర్వాత వచ్చి మమ్మల్ని అడగండి. అంతవరకు మమ్మల్ని అడగొద్దు ఓటు. బాయ్. అట్లాగా తమ్ముడు 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 అట్లాగా తమ్ముడు, ఒక్కసారి నా మాటిని తమ్ముడు. వద్దన్న, అవసరమే లేదు. బాయ్. తమ్ముడు నమస్కారం. తమ్ముడు నమస్కారం. నమస్కారం అన్న. మన పార్టీకే ఓటేయాలి తమ్ముడు, నువ్వు ఎట్లయినా సరే. సరే అన్న. అందరికీ 2000 ఇస్తున్నా, మనవడి కాబట్టి 3000 ఇస్తా. ఎట్లయినా సరే నువ్వు మన పార్టీకే ఓటేయాలి. మనతో పాటు ఇంకో 10 మందిని తీసుకురా, 10 మందితో ఓటేపియాలి. 10 మందికి ఓటేపియాలి తమ్ముడు. అమ్మో ఇటు వస్తున్నాడు. బాయ్. హృదయం మెత్తని బొమ్మగా, ఉదయం సూర్యుని కాంతిగా, ప్రళయం ఆపిటి శక్తిగా, ధర్మం చూపెదనుంజయుడేనుగా, భావం వేగపు వేడిగా, న్యాయం ఎరిగిన నేతగా, సమరం స్వేచ్ఛకు నాందిగా, శాంతిని ఏంటా చేతిలో? ఏం లేదన్నా, ఏం లేదు. గుద్దా సిగ్గుండాలరా. వాడు డబ్బులు ఇవ్వడం, నువ్వు తీసుకోవడం, ఓటేయడానికి ఎర్రిపుకల్లాగా. సమాజాన్ని మట్టవడానికి ఉన్నారా మీ ఇద్దరు? నేనేం చేసినా అన్న, వాడు పైసలు ఇచ్చింది తీసుకున్నా. అరే, ఓటు అమ్ముకోవడం అంటే కన్న తల్లిని వేరే దగ్గర పండుకోబెట్టడంతో సమానం రా. ఓటు అమ్ముకోమని ఎవడానికి చెప్పింది? నేను ఒక్కని తీసుకొని వేస్తున్నానా, మిగతా వాళ్ళు వేయట్లేరా? అరే, ఓటు అట్లా తీసుకుని పాపం రా, తప్పురా. చెప్పొచ్చాడం మా పెద్ద సిద్ధాంతి. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం మొత్తం నాశనం అయిపోయేది. సమాజాన్ని మట్టగొడుపులాగా ఉన్నారా మీలాంటి వాళ్ళు అందరూ. నువ్వు ఇంకొకటి ఇలా ఓటులకు డబ్బులు తీసుకొని వేయడం వల్ల మొత్తం నాశనం అయిపోతుంది సమాజం. నీ వల్ల ఎంత నాశనం అయిపోతుందో, నీలాంటి వాళ్ళు ఎంత దరిద్రం కొట్టి బతుకులో బతుకుతున్నావు, నాతో పాటు నేను కూడా చూపిస్తా ఈరోజు నీకు. మెత్తని బొమ్మగా, ఉదయం సూర్యుని కాంతిగా, ప్రళయం ఆపిటి శక్తిగా, ధర్మం చూపెదనుంజయుడేనుగా, భావం వేగపు వేడిగా, న్యాయం ఎరిగిన నేతగా, సమరం స్వేచ్ఛకు నాందిగా, శాంతిని కోరే సైనికుడేను. హలో నాన్న, బయలుదేరాను నాన్న, వస్తున్నాను ఇప్పుడే. బస్సు ఎక్కడానికి అని చెప్పేసి వెళ్తున్నాను. తిన్నావా నాన్న? తిన్నాను నాన్న, మీరు తిన్నారా? ఏదో తిన్నానయ్యా. జీతం వచ్చిందా? వచ్చింది నాన్న, ఈరోజు అందుకున్నాను జీతం. అవును నాన్న, నాకు వచ్చే జీతంతో ఏం చేయమంటున్నా? వచ్చి ఓటేయాలనా, లేదంటే అమ్మకి మందులే తీసుకోవాలనా, లేదంటే నేను బతకాలనా, మీకే డబ్బులు పంపించాలనా? ఎక్కడ సరిపోతుంది, ఎటని సరిపోతుంది? అదేందయ్యా, మన వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదా? ఎవరు హెల్ప్ చేశారు నాన్న? ఏ ఒక్క రాజకీయ నాయకుడు హెల్ప్ చేయలేదు. ఫోన్ చేశారు, నేను ఫోన్ చేశాను, మాట్లాడాను. కానీ ఎవరైనా సరే తమ్ముడు నువ్వు ఓటేయి తర్వాత సంగతి చూసుకుంటా అంటున్నాడే కానీ ఎవడూ చెప్పట్లేదు నాన్న. నాకైతే రావాలని లేదు నాన్న ఓటేయడానికి. ఏ రాజకీయ నాయకుడు గెలిచినా సరే మనకు ఆ యూజ్ లేకుండా పోయినప్పుడు ఇంకెందుకు నాన్న వచ్చి వేయడం? సరే నాన్న, నేను ఏదో ఒకటి చేస్తాను, నేను చూసుకుంటానులేండి. వస్తున్నాను, వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఉంటాను, మీరు ఆరోగ్యం జాగ్రత్త.
నీకే వేస్తాను ఓటు నేను నా ఓటు పక్క నీకే పడుతుందన్నా ఏదైతే ఏముందన్నా మాకు కిక్కెక్కితే చాలన్నా మాకు నా బ్రాండ్ నువ్వేనా నా బ్రాండ్ నువ్వు నువ్వే నా బ్రాండ్ ఉన్నా నువ్వు అగిపెట్టానా అగిపెట్టా అన్న అగిపెట్టుకున్నా నీకు ఓటేస్తాను నేను ఇలాంటి వాళ్ళు మార్చడానికైనా నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటారా తమ్ముడు कोई भी लावारिस वस्तु जैसे ब्रीफकेस कोई भी ఏం తమ్ముడు తమ్ముడు लावारिस वस्तु जैसे ब्रीफकेस చాలాసేపు నుంచి చూస్తున్నాను నేను ఏమైంది ఎందుకు అట్లా ఉన్నావు ఏ చెప్పు తమ్ముడు అన్నాను అనుకో చెప్పు ఏం జరిగింది అసలు నీ స్టోరీ ఏంటి నా పేరు ఈశ్వరన్న నేను ఏదో మారుమూల పల్లెటూరులో చదువుకునేవాడిని అన్న హైదరాబాద్లో చిన్న జాబ్ చేసుకుందాం హైదరాబాద్ వచ్చాం ఏదో ఒక జాబ్ చేసుకుంటూ బతుకుతున్నాం అలా నాకు వచ్చే జీతంతో ఇటు నేను తింటూ నా ఇంటికి పంపిస్తేనే మా అమ్మ మందులకైనా వాళ్ళు తినడానికైనా సరే ఉపయోగపడేదన్న మధ్యలో ఈ ఓట్లు వచ్చినాయి ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు ఉన్న జీతం ఏమో నాకు తినడానికి సరిపోవట్లేదు ఇంటికి పంపడానికి సరిపోవట్లేదు మా అమ్మ మందులకే సరిపోవట్లేదు ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది నాది మా జాబులకి మాకు చదివిన చదువులకి సరైన జాబులు వస్తున్నాయంటే అది లేదు పోనీ ఎవరైనా రాజకీయ నాయకుడు హెల్ప్ చేస్తారంటే తమ్ముడు మాకు ఓటేయి మేము గెలిస్తే మేము చూసుకుంటాం అంటున్నారే కానీ తర్వాత ముందుకు గెలవాలంటే మేము ఉండాలి కదా అన్న సంగతి వాళ్ళు మర్చిపోతున్నారన్న మేము ఏం చేయాలి ఎలా బతకాలి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి రావాలంటే బస్సుకి వెళ్తేనేమో 2000 3000 అంటున్నారన్న టికెట్ ట్రైన్ కోసం వస్తేనేమో ఖాళీలు లేవు ఏం చేయలేని పరిస్థితి ఇంటికి వెళ్ళలేను ఉండలేను ఏం చేయాలో తెలుస్తలేదన్న రాజకీయ పార్టీలు ఎంతమంది ఉన్నారు కానీ ఒక్కడు కూడా మమ్మల్ని పట్టించుకునేవాడు లేడన్నా ఏం చేయాలో ఏంటో తెలియని పరిస్థితి ఎక్కడో ఊరు వదిలేసి ఈ ఊరు వచ్చి ఎక్కడ అనాథల్లా బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఎవడన్నా కారణం లక్షల అప్పులు తీసుకొచ్చాం వాడికి అది చేసాం వీడికి ఇది చేసాం అంటున్నారు ఎవరికి ఏం చేశారన్నా ఎవరికి ఏం చేశాడో అది ఎటుపోయిందో ఎవడు తిన్నాడో ఎవరికి ఏం అర్థం కావట్లేదు ప్రతి ఒక్కడు వస్తే ఉచితంగా ఇది ఇస్తాం ఉచితంగా అది ఇస్తాం మద్యపానం నిషేధం చేస్తాం గడిది గుడ్డు తొక్క తోలు అని చెప్పేసి అన్నారే కానీ ఒక్కడైనా సరే ప్రజలకు మంచి చేస్తామని చెప్పట్లేదు ఏ బతుకులన్నా మని ఏంతో దిక్కుమాల పరిస్థితుల్లో బతుకుతున్నాం అంటే ఆఖరికి తాతో అమ్మమ్మో చచ్చిపోతే లీవ్ పెడితే ఎక్కడ 100 రూపాయలు అయిపోతాయి అని ఊరెళ్ళని పరిస్థితి అయిపోయిందన్నా మాది ఓటేయడానికి వెళ్ళాలన్నా సరే అడుక్కోసి వస్తుందన్న డబ్బుల గురించి ఏం బతుకులన్నా మని ఏం బతుకుతున్నాం అన్నా మనం ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కడు కూడా వాడు చదువుకున్నాడా చదువులేనోడా వాడు ఏం చదివాడు వాడు ఎలాంటి వాడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటని ఎవ్వడూ చూడలేదన్న ప్రతి ఒక్కడు కూడా వాడు మాకులో కూడా కాదా మాకేమైనా గెలిస్తే బాగుపరచడా లేదంటే మాకేమైనా రాజకీయంగా సపోర్ట్ ఇస్తాడా లేదా మేము ఎవరితోనా గొడవలు పెట్టుకుంటే ఆ గొడవల్లో మా వెనకమల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొస్తాడా లేదా ఇవే ఆలోచిస్తున్నారే కానీ రేపటి రోజు మా భవిష్యత్తు కూడా ఆలోచిస్తాడా లేదంటే మా చదువులకి తగ్గ ఉద్యోగాలు ఆడు తీసుకురాగలుగుతాడా పెద్ద కంపెనీలు మా రాష్ట్రాన్ని తేగలుగుతాడా అని ఒక్కడు కూడా ఆలోచిస్తలేడన్న ఎవడికాడు మీరు ఓటేస్తే 2000 ఇస్తారా 3000 ఇస్తే మీకేస్తాం 5000 ఇస్తే మీకేస్తాం మేము అలాగే తయారయ్యాం వీళ్ళు అలాగే తయారయ్యారన్న ఓటేసేటప్పుడు పంచిన డబ్బులన్నీ కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎంతైతే పంచామో వడ్డీకి వడ్డీ వసూలు చేసుకుందామని ఆలోచించోలే కానీ ఒక్కడు కూడా మంచి చేద్దామని ఆలోచించేవాడు ఎవడో లేడన్న మనుషులు అలాగే తయారయ్యారు రాజకీయ నాయకులు అలాగే తయారయ్యారు
ఎవరిని తప్పనాలన్నా? నాలాంటి మధ్యతరగతోడు ఇలాంటి చదువుకున్నోడు మాత్రమే అన్న నలిగిపోయేది, అన్యాయం అయిపోయేది. ఇంతమంది ఓట్లు వేయడానికి ఈరోజు ఇంటికి వెళ్తున్నారన్న, కానీ ఒక్కడు కూడా డబ్బులు తీసుకోకుండా వెళ్ళేవాడు లేడు. ప్రతి ఒక్కరు డబ్బు 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 వెనక పడుతున్నారు తప్ప రేపటి రోజు మన బతుకులు బాగు చేద్దామని రాజకీయ నాయకుడు ఎంచుకుందాం అనేవాడు ఎవడూ లేడు. 2.36 మిలియన్ల మంది 2036 మిలియన్ల మంది జనాలు ఉన్నారన్న మన స్టేట్లో. అంతమంది స్టేట్ని కాపాడాల్సినటువంటి ఒక నాయకుడు రాజకీయంగా వెళ్తున్నాడే కానీ నాయకుళ్ళ ముందుకు ఉండట్లేదన్న. నాయకుడు కావాలన్నా మాకు, రాజకీయ నాయకుడు వద్దన్న, మమ్మల్ని నాయకుళ్ళ ముందు నడిపించేవాడు కావాలన్నా మాకు. అలాంటి నాయకుడు ఉంటే నేను ఓటు వేయాలనుకుంటున్నానన్న, లేదంటే నా ఓటు నోటాకే. ఎంత స్టోరీ చెప్పావు కదా, నువ్వు చక్కగా ఉన్నావా? నువ్వు కరెక్ట్గా ఉన్నావా ఓటేయడానికి? ఏ రాజకీయ నాయకుడికి ఓటేయాలని నీకు ఒక అవగాహన ఉందా? ముందు ఎవరికి ఓటేస్తున్నావు అనేది నీకు తెలుసా? ఓటేసేటప్పుడు నువ్వేం చూస్తున్నావు? వాడికి వెనక ఏముందని చూస్తున్నావు? వాడి ఇల్లు ఏంటి, వాడి ఆస్తులు ఏంటని చూస్తున్నావా? లేదంటే వాడు ఏ కులపోడని చూస్తున్నావా? లేదంటే వాడు రేపొద్దున మనకేమైనా ఉపయోగపడతాడా లేదా అని చూస్తున్నావా? లేదంటే నీకు రేపొద్దున ఏదైనా ఉపయోగంగా ఏదైనా చేస్తాడని ఆలోచిస్తున్నావా? లేదంటే నీ రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి చేస్తాడని ఆలోచిస్తున్నావా? ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నావు? నువ్వు చూడాల్సింది ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో ఉన్న రాజకీయ నాయకుడు ఏం చేశాడు మనకి? మేనిఫెస్టోలో ఇచ్చిందేంటి? నీకు వచ్చి చేసిందేంటి? నీకు మేనిఫెస్టోలో ఏం రాశాడు? 5 సంవత్సరాల్లో ఏం చేశాడు? నీ ఇంటి ముందుకు వచ్చి నిన్ను ఓటు హక్కు అడిగి నీ ముందుకు వచ్చి ఓటు వేయమని చెప్పినప్పుడు నువ్వు గల్లా పట్టుకొని అడుగు. నీ ఇంటి కోసం నీకేం చేశాడు, నీ ఊరి కోసం ఏం చేశాడు, నీ ప్రాంతం కోసం ఏం చేశాడు, నీ రాష్ట్రం కోసం ఏం చేశాడని అడిగే దమ్ము నీకు లేదా? నువ్వే కదా ఎంచుకుంది, నువ్వే కదా ఓటేసింది, నువ్వే కదా నాకు రావాలి, నువ్వే కావాలి అని ఎంచుకొని ముందుకు తెచ్చుకొని పెట్టుకున్నావు. అలాంటప్పుడు నీకు అడిగే హక్కు ఉంది, నీకు ఆ రైట్ ఉంది. నీ ఇంటి అవసరాలకి నువ్వు పనిచేయడానికి ఒక పనోడు ఎలా పెట్టుకుంటావో, నీ రాష్ట్ర అవసరాల కోసం పనిచేయడానికి పెట్టుకున్న పనోడే రాజకీయ నాయకుడు. నువ్వు గట్టిగా మాట్లాడగలవు, నువ్వు గట్టిగా చెప్పగలవు, నీ పని నువ్వు చేయించుకోవడంలో నీకు ఒక హక్కు ఉంది, అది నువ్వు చేయించుకోగలవు. అది చేయగలిగినటువంటి రాజకీయ నాయకుడికే నువ్వు ఓటేయి. అంతేగాని ఎవడో మా ఓడు, మా కులపోడు, మా ఇంటోడు అని చెప్పి నువ్వు ఓటేస్తే రేపొద్దున మొడ్డ గుడిచిపోయేది నువ్వు, నీ జీవితమే. రేపొద్దున ఇచ్చే నీకు ఉచిత పథకాల గురించి ఆలోచించకు. మాట్లాడితే ఫ్రీ బస్సు అంటున్నారు. నువ్వు నెలకి 10,000 సంపాదిస్తే నువ్వు తిరిగే బస్సు ఛార్జీలు నువ్వు పెట్టుకోలేని బతుకా నీది? ఫ్రీ రేషన్ అని చెప్పేసి అంటున్నారు. నువ్వు ఫ్రీ రేషన్ కార్డు మీద నువ్వు ఫ్రీ బియ్యం తీసుకోవడానికి నువ్వు 70,000 రూపాయలు బండి వేసుకొని వెళ్తున్నావు. నీ గుండెల మీద చేసుకొని చెప్పు, 70,000 రూపాయల బండి నువ్వు మెయింటైన్ చేయగలిగినోడివి, రూపాయి రేషన్ బియ్యం నువ్వు కొనుక్కోలేవా? అంత దీనస్థితిలో ఉన్నావా? అంత దిక్కుమాలిన బతుకా నీది? నీ ఇంట్లో వాళ్ళ ఖర్చులు నువ్వు చూసుకోలేవా? నీ ఇంట్లో వాళ్ళ అవసరాలు నువ్వు చూసుకోలేవా? నువ్వు వాటికి ఫ్రీ కోసం చూసుకోరా నువ్వు ఓటేసేది. కరెంటు ఫ్రీ ఇస్తా అంటే మోసపోయి ఓటేయడం కాదు. నీ ఇంటి కరెంటు బిల్లు నువ్వు కట్టుకోలేవా? అంత దిక్కుమాల పరిస్థితిలో ఉన్నావా నువ్వు? అంత అడుక్కు తింటున్నావా నువ్వు? కరెంటు బిల్లు కూడా కట్టుకోలేనంత ఆలోచించుకో, మైండ్ పెట్టు. నీకు ఫ్రీగా రూపాయి ఇస్తున్నాడంటే నీ వెనక జేబుల నుంచి 10 రూపాయలు నొక్కేస్తాడు. అది కాదు నువ్వు ఆలోచించాల్సింది. రేపటి రోజు నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల చదువుల కోసం ఏం చేస్తున్నాడు, లేకపోతే నా విద్యార్థుల చదువు కోసం ఏం చేస్తున్నాడు, వాళ్ళ బతుకుల కోసం ఏం చేస్తున్నాడు, మీ ముసలి అయిపోయినటువంటి మీ పెద్ద మనుషుల కోసం ఏం చేస్తున్నాడు, లేకపోతే నీ పంట పొలాల కోసం ఏం చేస్తున్నాడు, సాగు నీరు కోసం ఏం చేస్తున్నాడు, ఇలాంటి ఆలోచించుకో. అవన్నీ చూసుకొని ఎవడైతే సరిగ్గా ఓటేస్తాడని నీకు నమ్మకం కలుగుతుందో అలాంటి వాడికి ఓటే. నీ బతుకు మారకపోతే నన్ను అడుగు, బాంచత్ అలాంటి వాడు రావాలి. వాడే నాయకుడు, రాజకీయ నాయకుడు కాదు, అస్సలైన నాయకుడు. ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళగలిగినోడు, ప్రజల ముందు తను నిలబడగలిగినోడు, వాడు నాయకుడు. అలాంటి వాడికి ఓటేయి. మళ్ళీ చెప్తున్నా, నీ ఓటుని నువ్వు అమ్ముకుంటే నీ కన్న తల్లిని నువ్వు అమ్ముకున్నట్టే. తప్పకుండా నువ్వు చెప్పింది చాలా బాగా చెప్పావన్నా, సూపర్. అదేవిధంగా ఓటేస్తాను, అలాగే అడుగుతాను, ఖచ్చితంగా అదేవిధంగా ఓటేస్తానన్న. థ్యాంక్స్ అన్న, ఇన్ని రోజులకు నాకు మంచి మాట చెప్పావన్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావు కదా ఎంత జరుగుతుందో. నువ్వు కూడా ఓటుని అమ్ముకోకు. ఓటు అనేది నీ తల్లితో సమానం. నీ తల్లిని నువ్వు అమ్ముకోగలవా? అలాంటిది రాష్ట్రాన్ని ఎలా అమ్ముకుంటావు? నీ ఇంటికి నీ తల్లి ఎంత ముఖ్యమో రాష్ట్రానికి నువ్వు అంతే ముఖ్యం. నువ్వు ఒక కొడుకు లాంటి వాడివి, రాష్ట్రం నీకు తల్లి లాంటిది. ఈరోజు నువ్వు తల్లిని నమ్మేసి ఒక కషాయాడు చేతిలో పెడితే గొర్రె కషాయాన్ని కోసేసినట్లు నీ రాష్ట్రాన్ని కూడా వాడు కోసేస్తాడు. రేపటి రోజు బాధపడేది నువ్వు, నీ ఇంటి సభ్యులు మాత్రమే. నీ బాధలో వాడు తోడు రాడు. ఏ రాజకీయ నాయకుడు నీ ఇంటికి వచ్చి నీ బాధను కడిగేయడు. ఎక్కడో పురాణాల్లో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు, ఇప్పుడు లేరు. కాబట్టి నీ కుటుంబం అంటే నీ రాష్ట్రమే నీ కుటుంబం. దాన్ని సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. కనుక దయచేసి నీ ఓటునైతే అమ్ముకోకు. నీ ఓటే నీ హక్కు, అది ఉంటేనే నువ్వు గట్టిగా అడగగలవు. కాబట్టి ఓటు అమ్ముకునేటువంటి స్థితిలోకి అయితే నువ్వు రాకు.
సరేనా? సరే అన్న, మంచిగా అన్న. నువ్వు ఇంతలా చెప్పినావు, నేను మంచి నాయకుడికి చూసి వేస్తా. రాజకీయ నాయకుడికి అయితే అసలేను. రైట్. మీరైనా సరే మంచి నాయకుడికి ఓటేయండి, రాజకీయ నాయకుడికి కాదు. ఓటుని అమ్ముకుంటే ఏంటి, ఓటుని అమ్ముకుంటే కన్న తల్లిని అమ్ముకున్నట్టే. కాబట్టి ఎప్పుడు ఎటువంటి పొజిషన్లో కూడా ఓటుని అమ్ముకోవద్దు. జై హింద్.